రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి. 2 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోతుంది. అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ జీవితం మారిపోతుందనమాట. అలానే కాకుండా మీరు చాలా వరకు కూడండి అద్భుతమైన రిజల్ట్‌నైతే చూస్తారనమాట. ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా! ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. మనందరి ఇళ్లల్లో ఉంటాయి కదా! అయితే ఈ ఆవాలు ఏం చేస్తాయంటే గనక మన మీద దిష్టి దోషాలుంటూ ఉంటాయి. మనం చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళు రేపు ఆదివారం పూట సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చెయ్యండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే గనక అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరే ఈ రిజల్ట్‌ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆదివారం పూట ఖచ్చితంగా ఈ ఆవాల పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉండే దరిద్రాలతో పాటు దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. అంటే పదే పదే మాకు దిష్టి తాకుతుందండి, దిష్టి వల్ల మేము సఫర్ అవుతున్నామండి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి. అయితే ఆదివారం రోజు మనము ఆవాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆవాలు అందరికి అందుబాటులో ఉంటాయి. అలానే కాకుండా మన ఇంట్లో ఉంటే మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తీసేసుకొని ఆవాలతో పరిహారం అనేది చేయొచ్చు అనమాట. ఆవాలు ఏంటంటే కనుక మనకు ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా అండి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడంతో పాటు మన జీవితాన్ని కూడా మారుస్తాయి. మనకేంటంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అనమాట. అందుకే ఇలా ఒకటే స్పూన్ ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. అయితే రేపు ఆదివారం రోజున ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఇంటిని వాకిలి శుభ్రం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక సూర్య భగవానుడికి నీళ్లను ఆర్ఘ్యం ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత సూర్య నమస్కారం చేయండి. అలా చేసిన అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చక్కగా మీరు ఓం సూర్యాయ నమః లేదంటే ఓం ఆదిత్యాయ నమః ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ సూర్య నమస్కారం అయినా సరే చేసుకోండి. ఇలా చేసేసిన అనంతరం మీరేంటంటే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక ఇలా చేస్తారు కదండి. చేసిన తర్వాత రేపు ఆదివారం కదా, ఆదివారం రోజున ఏంటంటే కనుక మనం కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం, కొన్ని పరిహారాలను కూడా ఆచరిస్తూ ఉంటాం, కొన్నిటిని మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. అలా ఫాలో అయ్యే దాంట్లోనే ఏంటంటే కనుక ఆదివారం రోజు అండి ఆవాల పరిహారం కూడా చేసుకోండి. దిష్టి అంటే ఎక్కడి నుంచో ఏం రాదండి, మనలోనే మనకి ఏంటంటే దిష్టి తాకుతూ ఉంటుంది. పక్కన వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏంటంటే కనుక దిష్టితో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే మన వాళ్ళే మనకి ఏంటంటే దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి అంటే కన్ను దిష్టి అనమాట. ఈ కన్ను దిష్టి వల్ల ఏంటంటే కనుక ఎంత బాధపడడం, ఇబ్బంది పడటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకొని చక్కగా ఆదివారం పూట ఆవాలతో పరిహారం చేయండి. ఆవాల్లో అతీత శక్తి ఉంటుంది. ఆవాల వల్ల మనకు మంచి జరుగుతుంది. ఆవాల పరిహారం అనేది తప్పక మనకు పనిచేస్తుంది. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది అనమాట. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, అలానే కాకుండా పరిహార పరంగా కూడా ఆవాలను ఉపయోగిస్తారని పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. అందుకే ఆవాలను తీసేసుకొని మీరు ఇలా చెయ్యండి. అయితే మనకు ఎప్పుడైనా సరేనండి కనుదిష్టి తాకుతుంది. కనుదిష్టి ఎలా తాకుతుందంటే మనం కొంచెం ఎదిగినా, మనం కొంచెం బాగున్నా సరే, అంటే చూసి రూపొరుగు వారు ఓర్వలేకపోతారు కదండి, దిష్టి పెడుతూ ఉంటారు, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు మీరు అంటే ఈ కనుదిష్టితో మేము చాలా బాధపడుతున్నాం, నరదిష్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, బాధ పెడుతుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆవాల పరిహారం చేయొచ్చు. అయితే ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక పసుపు ఆవాలు, రెండోది వచ్చేసి నలుపు ఆవాలు అనమాట. ఈ 2 కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి. అంటే నలుపు ఆవాలకు కూడా శక్తి ఉంటుంది, పసుపు ఆవాలకు కూడా అతీత శక్తి ఉంటుంది. ఇంకా పసుపు ఆవాలే చాలా మంచివండి, చాలా వరకు కూడా ఎక్కువగా ఫలితాలను ఇస్తాయి అనమాట పసుపు ఆవాలు. ఒకవేళ అవి దొరికాయనుకోండి అవే తెచ్చుకోండి. అవి అంటే చాలా మందికి దొరకవు, కొన్ని చోట్ల అవి ఉండవు అనమాట. కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. కాకపోతే పూజ స్టోర్స్ ఉంటాయి కదా, అంటే పూజ సామాన్లు అమ్ముతారు కదా, అక్కడ ప్రతి దగ్గర కూడా అండి ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక అమ్ముతూ ఉంటారనమాట. ఇవి చాలా వరకు కూడా అండి లక్ష్మీకారకంగా భావిస్తారు. ఇవి ఇంట్లో చాలా మంది కూడా పెడతారు, ఎందుకంటే ధనం వస్తుందని భావిస్తారు. ఇవేంటంటే సంవత్సరం పొడుగునా ఒక వస్త్రంలో మూట కట్టి పూజ గదిలో పెట్టుకున్నా, లేదంటే ఇతర ప్రదేశంలో ఎక్కడ పెట్టినా సంవత్సరం వరకు అందులో పురుగు పట్టదు, అవేంటంటే కనుక పాడైపోవు. అంత శక్తి ఆవాల్లో ఉంటుందన్నమాట. అందుకే చాలామంది కూడా తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రాల పరంగా కూడా పసుపు ఆవాలను ఉపయోగించడం జరుగుతుంది. పసుపు ఆవాల్లో ఉండే అతీత శక్తి ఏంటంటే కనుక మానవుడి యొక్క చెడు అంటే నీడ శక్తి ఉంటుంది కదా, దాన్ని అంటే తొలగిస్తుంది అనమాట. కాబట్టి మీకు ఒకవేళ పసుపు ఆవాలు దొరికితే అవి తీసుకోండి. అవి 1 స్పూన్ అయినా చాలండి, మీ జీవితం మారిపోతుందండి. మీ దగ్గరికి దిష్టి దోషాలతో పాటు ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అవి రాకుండా పోతాయన్నమాట. వాటిని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. అవి దొరికితే అవే తెచ్చుకోండి. అవి దొరకవు కదా, అవి దొరకని వారు ఏంటంటే మీరు మీ ఇంట్లో మనం వంటల్లో వాడుకుంటాం కదా ఆవాలు, అంటే అచ్చం ఆవాలే. ఆవాలలో మనం జీలకర్ర అవి కలుపుకుంటాం కదండి, పోపు గింజలు, అవి కాకుండా అచ్చం ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. చిన్న టీ స్పూన్, పెద్దది కూడా అవసరం లేదనమాట. ఇలా చిన్న టీ స్పూన్ తీసుకొని ఇంక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి మీరే ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం, అంత చక్కగా ఏంటంటే కనుక రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. దీనివల్ల మీకు ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుంది. కాబట్టి ఈ పసుపు ఆవాలను ఏంటంటే
తీసుకోండి. అవి లేకపోతే నలుపు ఆవాలు 1 స్పూన్ ఏంటంటే గనక తీసుకోండి. ఆ తర్వాత ఇంకా దిష్టి అండి. దిష్టి చాలా డేంజర్ అండి. దిష్టి వల్ల ఏంటంటే గనక మనము చాలా ఎదుర్కొంటూ ఉంటాం. అనేక రకాల సమస్యలు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, అనారోగ్య సమస్యలు వస్తాయి, సంపాదన హరించిపోతుంది. ఈ ఇబ్బందులు ఏంటంటే గనక చుట్టుముడుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో అది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే గనక ఆదివారం రోజు 6 గంటల సమయం, అంటే ఆదివారానికి సరి సమయం 6 గంటల సమయం. ఆ సమయాలలో మీరు ఏది చేసుకున్నా సరే, అంటే దాటిన తర్వాత కూడా చేయొచ్చు. 6కు ముందు చేయకూడదు, అంటే 6కు ముందు అంటే కనుక 5:45 తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట. అందుకే ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ అన్ని మీరు ఏంటంటే కనుక కల్లుపు తీసుకోండి, చిటికడంత పసుపు, అంతే. ఈ 3 కలపాలి. ఇంకా మీరు ఏం చేయకండి. ఒక పేపర్ తీసుకొని అందులో ఆవాలు, అలానే కాకుండా రాళ్ళ ఉప్పు 1 స్పూను, ఆవాలు చిన్న టీ స్పూను, ఆ తర్వాత చిటికడంత పసుపు వేసేసి చక్కగా దాన్ని ఏంటంటే కనుక పొట్లం కట్టండి. ఈ 3 కలిస్తే ఏమవుతుందో తెలుసా, అందులో ఒక అద్భుత శక్తి అనేది అంటే ప్రేరేపిస్తుంది అనమాట. అందులో ఒక అద్భుత శక్తి అనేది ఉంటుందన్నమాట. ఆ అద్భుత శక్తి ఏం చేస్తుందంటే కనుక ఈ కను దిష్టి, చెడు దిష్టి, నర దిష్టి ఇలా ఉంటాయి కదండి మనకు. అంటే కొంతమంది నమ్ముతారు ఇవి, కొంతమంది నమ్మరు. నమ్మితే చేసుకోండి, నమ్మకపోతే వదిలేయండి. కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఉప్పే కదండి, మీ ఇంట్లో ఉండే ఆవాలు, అలానే పసుపు తీసుకొని వేసేసుకొని ఇంకా తర్వాత దాన్ని చిన్న పొట్లం కట్టి ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఏంటంటే కనుక తల చుట్టూతో 21 సార్లు తిప్పేసి మీకుండే దిష్టి దోషాలు బాధలు ఇవన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవాలను పొట్లం విప్పేసి వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ తొక్కే ప్రదేశంలో వేయకూడదు. తల చుట్టూదా తిప్పేటప్పుడల్లా కూడా ఏంటంటే కనుక మనకు తెలియకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీ, కారాత్మక శక్తులు, అలానే కాకుండా ఈ దిష్టి దోషాలన్నీ కూడా ఆవాలు తీసేసుకుంటాయి అనమాట. అలా తీసుకున్న ఇవి ఏంటంటే కనుక పవర్ఫుల్గా మారుతాయి, శక్తివంతంగా మారుతాయి. ఇంకా తర్వాత వాటిని పడేస్తున్నాం కాబట్టి మన నుంచి అంటే నీడ కావచ్చు, చెడు శక్తులు కావచ్చు దూరం అయిపోతాయి అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక్కసారికే మీరు ఏంటంటే చేసేసి రిజల్ట్ అనేది పొందుతారు. ఒక్కసారికి మీరు ఏంటంటే ఆశ్చర్యపోతారండి. అంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా, ఇంతలా మాకు పనిచేస్తుందా పరిహారం అనుకుంటారు. నిజం చెప్పాలంటే అంతే మంచి రిజల్ట్ వస్తుంది, అంత చక్కగా మీకు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆదివారం పూట ఏంటంటే యావల పరిహారం అనేది చేసుకోండి. అలానే కాకుండా ఇది చేసేసి రిజల్ట్ అనేది పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఎవరికి చెప్పకండి. అంటే మేము ఇలా చేసుకున్నాం, ఇలా చేస్తేనే మాకు ఫలితాలు వచ్చాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా బయటికి. అలా చెప్పుకోకూడదు. చెప్పుకోవడం వల్ల ఏం లాభం ఉండదు, అంతా కూడా నష్టమే ఉంటుంది. కాబట్టి చెప్పకపోవడమే బెటర్. చెప్పకుండా చేసేసుకుంటే మీకు ఇంకా ఎక్కువగా ఫలితాలు వస్తాయి. చెప్పకుండా చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. మంచి రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూసేసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి. ఎవరికైతే విపరీతంగా దిష్టి దోషాలండి, ఈ దిష్టి ఉండకూడదండి. మనం సంపాదించిందంతా కూడా ఏంటంటే కనుక వృధాగా పోతూ ఉంటుంది. అంత వృధా ఖర్చులు అనమాట. అంటే ఈ దిష్టి వల్ల మనకేంటంటే అనేక రకాల రోగాలండి, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కష్టాలన్నమాట. అసలు చెప్పుకోలేము, ఎవరితో పంచుకోలేము అనమాట. అంత ఎక్కువగా మనం బాధపడిపోతాం, అంత సఫర్ అవుతూ ఉంటామండి. అలా అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ పరిహారం తప్పక ఆచరించాలని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు ఆదివారం పూట ఈ పనిని చేసేసి రిజల్ట్ పొందండి. పెద్దవారు, పిల్లలు ఎవరైనా చేయొచ్చు. మనం కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా ఇబ్బంది కలుగుతుంది, కొంచెం మంచిగా రెడీ అయినా బాధలే ఉంటూ ఉంటాయి. కొంచెం అంటే భరించలేకపోతూ ఉంటామన్నమాట. ఎంత బాధపడిపోతామంటే కనుక చెప్పుకునే అంత ఉండదనమాట. చెప్పుకుంటే నలుగురిలో నవ్వులపాలు అవ్వటం తప్ప ఏముండదు. కొంతమంది ఇంకా మన మీద అంటే కుళ్ళు కుతంతలతో రగిలిపోయే వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళకు బాగా అయింది, ఇలాగే కావాలి అంటూ ఉంటారు కదా. అలా చెప్పకపోవడం బట్టరు. ఈ పరిహారం చేసిన తర్వాత కూడా ఎవరికి చెప్పకండి, సీక్రెట్గా చేసుకోండి. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడే పరిహారము. ఇది అతీత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారుతుంది. మీ దిష్టి దోషాలతో పాటు మీకంతా కూడా అద్భుతం జరుగుతుంది అనమాట. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి, అంటే చీటికి మాటికి వచ్చే సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఏంటంటే కనుక బయటపడగలుగుతారు. కానీ ఈ పరిహారం చేసేసి అలా పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, ఇంకా సరిపోతుంది. ఎవరితో పంచుకోకుండా వదిలేయండి, సరిపోతుంది. 6 గంటలు అంటే 5:45 నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి 10-11 లోపు మీ ఇష్టం ఎప్పుడైనా సరే చెయ్యండి. కానీ నమ్మకంతో చెయ్యండి. మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుందని చేసుకుంటే ఫలితం ఎక్కువగా వస్తుంది. మాకు రాదు అనుకుంటే మాత్రం అది రాదండి, నిజంగానే రాదు. ఎందుకంటే ఆ పరిహారం పనిచేయదనమాట. అందుకే మీరు గుర్తు పెట్టుకొని ఇలా ఏంటంటే కనుక ఈ పరిహారం ఇలా పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే కాకుండా మీకుండే దిష్టి దోషాలు దూరం చేసుకోండి. ఎప్పుడైనా సరే దిష్టి తాకుతుంది, దిష్టి వల్ల సఫర్ అవుతున్నామంటే మాత్రం ఈ పరిహారం అయితే తప్పక ఆచరించవలసిందే అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. ఇందులో ఎలాంటి సందేహాలు, డౌట్లు పెట్టుకోకుండా చేసేసుకోండి. చేసేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి.